మాదక ద్రవ్యాల నియంత్రణలో పోలీస్ యంత్రాంగంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలని ప్రకాశం జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ అన్నారు. పరస్పర సహకారంతో మాదక ద్రవ్య రహిత జిల్లాగా ప్రకాశం జిల్లాను మార్చవచ్చని పేర్కొన్నారు. గాయకుడు నూకతోటి శరత్ బాబు డ్రగ్స్ పై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఎస్పీ ఆవిష్కరించి అభినందించారు. మద్యం, గంజాయి, గుట్కా, ఇతర మాదక ద్రవ్యాలకు చిన్నతనంలోనే యువత అలవాటు పడటం దురదృష్టకరమని ఎస్పీ అన్నారు. గంజాయి అక్రమ రవాణాను పటిష్టంగా అడ్డుకుంటున్నామని, గంజాయి అమ్ముతూ సేవిస్తూ నిందితులుగా పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్స్ నియంత్రణలో భాగంగా పోలీస్ శాఖకు కళాకారులు పాటల ద్వారా సమాజాన్ని చైతన్యపరచాలని పేర్కొన్నారు. మత్తుపై యుద్ధం గీతాన్ని సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేస్తామని, సినిమా థియేటర్స్లో కూడా పాటను వేసేందుకు ఆదేశాలు ఇస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ డ్రగ్ మాఫియా పట్ల అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులు వీటి పట్ల ఆకర్షితులు కాకుండా చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నగర మేయర్ గంగాడి సుజాత, సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మన్నం మురళీకృష్ణ, రిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ సుధాకర్ బాబు, గీత సమర్పకులు, రచయిత, ఎడిటర్ పాతూరి సంపత్ కుమార్, బి దశరథ, షాన్లను ఎస్పీఆర్ దామోదర్ సత్కరించారు. కార్యక్రమంలో ఒంగోలు సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొల్లా మధు, దుగ్గినేని వెంకట్రావు, ఏపీయూడబ్ల్యూఏఎఫ్ అధ్యక్షుడు గొట్టిపాటి నాగేశ్వరరావు, ఏజే సొల్యూషన్స్ ప్రియా తదితరులు పాల్గొన్నారు. మత్తులోన జోగుతుంది యువతరం, చూస్తూ ఉంటే దేశ భవిత అంధకారం. మాదక ద్రవ్యాల విషవలయం పాలిట పడ్డా మా జీవితాలు నాశనం. మాయదారి మత్తును చిత్తు చేయ కదులుదాం, మాయదారి మత్తును చిత్తు చేయ కదులుదాం. డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా ఆదర్శం చాటుదాం. మత్తులోన జోగుతుంది యువతరం, చూస్తూ ఉంటే దేశ భవిత అంధకారం. మాదక ద్రవ్యాల విషవలయం పాలిట పడ్డా మా జీవితాలు నాశనం. కాన్సెప్ట్ దానికోసం ఎస్పీ గారు నిరంతరం నిఘా పెట్టి ఈ మద్యం కానివ్వండి, డ్రగ్స్ కానీ వాటి మీద పోరాటం చేస్తాం. ఒక రకంగా పోరాటమే. అందుకే నేను యుద్ధం, మత్తుపై యుద్ధం అనే టైటిల్ కూడా పెట్టాను. సార్ని సందేశం ఇవ్వాల్సింది. ఇప్పుడు నేను పాలిటెక్నిక్ చదవడానికి 92లో గుడివాడ వెళ్తుంటే ఆ బ్రదరు నాకు చెప్పాడు, అరే నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే నీకు మూడు విషయాలకు నువ్వు దూరంగా ఉండాలని చెప్పాడు. ఒకటి పేకాట, 2 మద్యం, 3 స్మోకింగ్. నేను అటు మూడింటికి దూరంగా ఉన్నాను, సక్సెస్ అయ్యాను గ్యారంటీగా. ఇప్పుడు మీకు చెప్పాలి అంటే మీరు ఫోన్కి దూరంగా ఉండాలి, సో మందుకు దూరంగా ఉండాలి, ప్లస్ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. 3 దూరంగా ఉంటే మీరు క్రమశిక్షణగా ఉంటే ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అవుతారని చెప్పేసి నేను మీకు తెలియజేస్తాను. అలాగే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర అంటారు. అంటే గురువుని మనం దేవుడితో సమానంగా చూస్తాము. సో మీరు గురువుని గౌరవించండి, గురువుతో పాటు పెద్దలు గౌరవించండి, తల్లిదండ్రులు గౌరవించండి. ఇవాళ సమాజంలో జరుగుతున్న దారుణాలు, వాటికి కారణమైన ఈ మద్యం, అలాగే ఈ మత్తు మందులు, ఇవి ఎంత ప్రభావం చూపిస్తున్నాయో దాని మీద బాధతోటి రాసిన పాట ఇది. అయితే దాన్ని
మేము రాయగలం కానీ దాన్ని ప్రచారం చేయాలంటే అనేక మంది తోడ్పాటు ఉండాలి. ఆ పాటని జనంలోకి తీసుకెళ్ళటానికి సహకరించిన మంచి గాయకుడు నా మిత్రుడు శరత్ గారికి, అలాగే దీనికి సహకరించిన మిత్రులకు, అలాగే దీన్ని ఇంకా ఎక్కువ వ్యాప్తి చేయటానికి ప్రధానంగా తల్లిదండ్రుల్లోకి వెళ్ళాలి. వాళ్ళ బిడ్డలు ఎలా ఉన్నారో గమనించుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. దానికి ప్రభుత్వ అధికారులు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. ఈ మత్తుపై యుద్ధం ఒక పాటని ఈ సమాజంలో ఎంత దారుణాలకు ఒడిగడుతున్న ఈ మత్తు పదార్థాలు, దీనిపైన అవేర్నెస్ కలిగించాలని చెప్పి మంచి కార్యక్రమానికి ఇది ముఖ్యంగా మన ఎస్పీ గారు దామోదర్ గారి చేతుల మీదుగా ఈ పాటని రిలీజ్ చేస్తున్నందుకు ఆయనకి కంగ్రాచులేషన్ చెప్తూ ఒక డాక్టర్గా వీళ్ళందరూ చిన్నపిల్లలు యువతకు మేలు కొలుపు అని ఒక క్యాప్షన్తో యువత ఈ మత్తు పానీయాలు మత్తుల వల్ల జరిగే అనర్థాలు, ఈ మా మెడికల్ కాలేజీలో కూడా లాస్ట్ ఇయర్ ఈ గంజాయి తీసుకోవడం వల్ల స్టూడెంట్స్ పైన వెయిట్ పడటం, వాళ్ళకి సస్పెన్షన్ జరగడం చాలా జరిగి ఉంది. ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉండాలంటే మన సమాజము ఎలా మనం బిల్డ్ చేసుకోవాలి, మన బాధ్యత ఏంటి, పెద్దల బాధ్యత ఏంటి, పిల్లల బాధ్యత ఏంటనేది వీటిపైన మనం అర్థం చేసుకోవాలి. ఈ పాట అందరూ దీని ఇంపార్టెన్స్ని అర్థం చేసుకొని అందరూ దీనికి ఇలాంటి ఇంకా ముందు రావాలని చెప్పి కోరుకుంటూ ఇలాంటి ఎన్నో రాయాలని చెప్పేసి మన శరత్కి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇక్కడి నుంచి ఈ గేయంతో కాదు, పిల్లలంతా కూడా అవేర్నెస్గా ఉండాలి. అలాగే డ్రగ్స్ కానీ ఇతర అలవాట్లు కానీ మన టౌన్లో మంచి పోలీస్ ఆఫీసర్స్ వస్తాం వల్ల చాలా కంట్రోల్ అయింది. గత 3-4 సంవత్సరాల నుంచి ఇప్పటికి చాలా తేడా కనపడుతుంది మన టౌన్లో. ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, ఇతర సిఐ గారు కానీ చాలా కంట్రోల్. సౌండ్లెస్, ఎక్కడ సౌండ్ కూడా వినపడతలా. ఇప్పుడు రోజు సౌండ్తో మారుమోగిపోయింది మా నిర్మాణ సరౌండింగ్స్ అంతా స్కూల్స్ జోన్లో. అలాగే పబ్లిక్గా ఫ్లైఓవర్ మీద మందు తాగటం కూడా మేము చూసేవాళ్ళం. ఏం చేయలేక తిట్టుకుని వదిలేసేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ అదైతే కనపడతలేదు. నేను మా మిత్రులు పోలీస్ డిపార్ట్మెంట్ చాలాసార్లు చెప్పాను. అదేమిటంటే పవర్ఫుల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నసేపు టౌన్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన ఎస్పీ గారి గురించి మేము ప్రత్యేక చెప్పవసరం లేదు. అలాగే డిఎస్పీ గారి గురించి మేము 30 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాయని. చాలా తక్కువ మాట్లాడతారు, చేయాల్సిన పని చాలా సైలెంట్గా చేస్తారు. ఇలాగే ముందు కూడా అందరూ కంటిన్యూ అవ్వాలి, డ్రగ్స్ ఫ్రీగా ఉండాలి. నా మిత్రుడు శరత్ బాబు మరోసారి అభినందిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఒక మంచి కార్యక్రమం అంటే పిల్లలు ముఖ్యంగా ఒక 10 సంవత్సరాల నుంచి యంగేజ్ వచ్చేంత వరకు యంగేజ్లో ఉండే పిల్లలు, యువకులు ఈరోజు మాదక ద్రవ్యాలకు మత్తుకు బానిసై వారి జీవితాన్ని అలాగనే కుటుంబాన్ని కూడా పెడద్రోవన పెడుతూ ఏ రకంగా నాశనం అయిపోతున్నారు అనే దాని మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమని మన లోకతోటి శరత్ కుమార్ ఈరోజు ఒక మంచి పాటని రచించి ప్రజల్లోకి ముఖ్యంగా యూత్లో ఉండేటువంటి అవలక్షణాలు కానివ్వండి, దుర్గుణాలు కానివ్వండి, దానివల్ల వారి జీవితం ఎలా నాశనం అయిపోతుంది అనే దాని మీద రాయడము, పాడడం అనేది ప్రజలకు అంకితం చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే నోకుతో శక్తి గురించి తెలియని వాడు అంటూ ఎవరు ఉండరు. మన ఒంగోలు బాలసుబ్రహ్మణ్యం పేరు ఆయనకి. ఎప్పుడు కూడా తను ఒక్క సింగర్గా కానీ కాకుండా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు, అంటే మనిషికి అనారోగ్యం వేరు కానీ సమాజం రుగ్మతలు చిన్నప్పటి నుంచి ఒక డిసిప్లైన్లో కనుక పెరగకపోతే ఏ రకంగా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారనే వాటి మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం, ప్రతి చిన్న విషయాన్ని ఒక మంచి విషయం ఒక పాట ద్వారాగా అయితే అందరూ కూడా బాగా వింటారు కాబట్టి ఒక పాట ద్వారాగా తెలియజేయడం. గతంలో నేను చూశాను అంబేద్కర్ గారి గురించి ఒక మంచి పాట. అసలు నేనైతే ఎంత ఇన్స్పిరేషన్ అంటే ఆ రోజు కలెక్టర్ గారు కూడా అసలు చాలా చక్కగా రాయడము, అలాగే ప్రజెంటేషన్ కూడా చాలా బాగుంది. ఇవి మనం చూసాం కదా, తల్లి గురించి, తండ్రి గురించి, అలాగే ఒక స్త్రీ గురించి,
మనం చూస్తూ వింటూ ఉన్నామంటే మనకు కళ్ళకు కట్టినట్లు కనుక చేసేటప్పుడు చాలా ఇంప్రెస్ అవుతాం. మీకు అందరికి తెలిసిందే గాంజా అనేది దీంట్లో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంటారు ఎలాంటి డ్రగ్స్ వాడితే లైఫ్ ఎలాగా అది చిత్రం అవుతుంది, ఫ్యామిలీస్ ఎలాగ ఇబ్బంది పడతారు, జైలుకి వెళ్తారు, లైఫ్ అనేది ఇంకా జైల్లో ఉండాలి, ఆ ఫ్యామిలీ రోడ్ల మీద వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. వీడు డ్రగ్ అంటే వీళ్ళ అబ్బాయి డ్రగ్ తాగుతా అంట, అలాగా ఆ సొసైటీలో కేసులు పట్టడం, జైలుకి వెళ్ళటం, వీళ్ళన్నీ కూడా యూత్ ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే మీరే రేపు మేము కూడా మీలాగా అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు మీలాగా చిన్నపిల్లలుగా ఉన్నాం ఒక 20, 30, 40 ఏళ్ళ క్రితం. ఇప్పుడు మీలాగా మేము పెరిగి ఇలా ఉద్యోగాల్లోకి రావడం ఇక్కడ మీ అందరూ ఉన్నారు. రేపు మీరు కూడా ఈ ఒంగోలు పట్టణంలో కానివ్వండి, భారతదేశంలో, ప్రపంచంలో మీరు కూడా అందరూ కూడా ఒక మంచి సిటిజన్స్ గా, ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి సొసైటీ ఉండాలి. దానికి మీరు ఒక పునాది లాంటి వాళ్ళు. మీరందరూ కూడా ఇలాంటి వాటి కార్యక్రమాలకు చాలా దూరంగా ఉండాలి. డ్రగ్స్ కానివ్వండి, గాంజా కానివ్వండి, వేరే ఇప్పుడు మేయర్ గారు చెప్పినట్టు సెల్ ఫోన్ అనేది మంచికి చెడ్డకి రెండింటికి వాడుకోవచ్చు. మంచి రెండు, వ్యసనానికి మనం దానికి రెగ్యులర్ గా వేరే అనవసరమైనటువంటి టాపిక్ చూస్తూ మన టైం వేస్ట్ చేసుకోవడం, అలాగే దాంట్లో వచ్చే కంటెంట్ అంతా చూసి మనం అలాగే చెడ్డగా బిహేవ్ చేయటం, అలాగే డ్రగ్స్ కూడా ఎవరో వాడుతున్నారు, అలాగే మందు తాగటం, ఇలాంటివన్నీ కూడా మన లైఫ్ అంతా కూడా ఒక డిఫరెంట్ గా అయిపోయి ఆ ఫ్యామిలీ నిర్వీర్యం అయిపోతుంది. హెల్త్ దెబ్బతింటుంది, మైండ్ పోతుంది, చదువు రాదు, అలాగే ఆ ఫ్యామిలీలో అంతా గొడవలు ఉంటాయి, అమ్మ నాన్నలో కొట్టుకోవడం, తాగుబోతు రోడ్ల మీద మీరు చూస్తుంటారు, తాగి ఎక్కడంటే అక్కడ పడుంటారు. ఇలాంటివన్నీ కూడా ఆ పిల్లలకి ఎంత బాధ ఉంటుందో చూడండి. ఆ తండ్రి తాగి రోడ్డు మీద పడి ఉంటే, లేదా డ్రగ్ తీసుకొని ఎక్కడన్నా మత్తులో తెలియకుండా నేరాలు చేసి జైలుకి పోవడం, ఇలాంటివి జరిగితే ఆ పిల్లలు ఎంత బాధపడతారో చూడండి. మీరందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి నేను ముఖ్యంగా నాకు తెలుస్తాను, నేను ఖచ్చితంగా దీనికి ఓపెనింగ్ వస్తానని చెప్పి వేరే ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నా కూడా షరత్కి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఎందుకు వస్తాను అంటే, ఇది మత్తు మీద యుద్ధమేది. ప్రభుత్వం కూడా లాస్ట్ 1 month క్రితం ఒక గాంజా వద్దు బ్రో అన్న కాన్సెప్ట్ ప్రభుత్వం కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక స్లోగన్ తీసుకొని వచ్చింది. ప్రతి స్కూల్ కి నేను మా టీం పంపించాను. ఓకే సార్, ఆ విషయాలు పిల్లలు మీకందరూ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, గాంజా, మత్తు, ఈ డ్రగ్స్ కి ఎప్పుడు జీవితంలో దగ్గర కూడా పోవద్దు. ఒక్కసారి వాడిన మీ తెలిసిన వాళ్ళకి అందరికి చెప్పండి, మీ చుట్టుపక్కల వాళ్ళకి ఇలాగా దీని మీద కమిటీలు వేస్తాం స్కూల్స్ లో. ఎవరెవరు గాంజా వాడుతున్నారో, అమ్ముతున్నారో వాళ్ళందరూ జైలుకి వెళ్తే కనీసం 2 సంవత్సరాలు బయట రారు, వాళ్ళు జైల్లోనే ఉంటారు వాళ్ళు. అలాంటిది తాగినా కూడా ఏదో ఏమనుకుంటారు, గాంజా తాగితే ఏదో మత్తుగా ఉంటుంది అనేసి. ఒక్కసారి తాగినా కూడా బ్లడ్ లో ఉంటుంది అది శాంపుల్స్. అలాగే అమ్మిన వాడిని పట్టుకుంటాం మేము. మీరు ఎవరికి అమ్మారు అంటే పలానా పేర్లు చెప్తారు, ఆ వాడిన వాడిని కూడా తాగిన వాడిని కూడా తీసుకెళ్ళి లోపలికి వేస్తాను. అలాంటి పరిస్థితి కాబట్టి మీరు పిల్లలు మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ తెలిసిన వాళ్ళకి. అలాగే ఫ్యూచర్ లో మీరు ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలకి, ఈ గాంజా, ఈ డ్రగ్స్ కి దూరంగా ఉండి మంచి భవిష్యత్తుతో మీరు ఈ సమాజానికి తయారవుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి అభినందనలు. షరతులు మరొకసారి అభినందనలు. మంచి సాంగ్ సొసైటీకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం, థియేటర్లో వేసేదానికి, అలాగే సోషల్ మీడియా రిలీజ్లో పల్లెల వరకు వెళ్తుంది మన జిల్లాలో. ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ప్రతి పల్లెల్లో గ్రూప్లో ఉన్నాయి. అందరికీ ఈరోజే నేనే షేర్ చేస్తాను అందరికీ. థ్యాంక్ యూ శరత్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ.